శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, రేణు దేశాయ్ గారి పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఎందువల్ల పదే 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 ప్రతిసారి ఆవిడకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఎలా రెస్పాండ్ అయ్యారు పోలీసులు బాగా రెస్పాండ్ అయ్యారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఓకే, చాలా వేగంగా అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అసలు సమాజంలో సరే సోషల్ మీడియా అందుబాటులో ఉంది కరెక్టే. అందుబాటులో ఉన్నది కదా అని ఇంత నీచంగా సోషల్ మీడియాని వాడటం అనేది దేన్ని సూచిస్తుంది? ఈ సమాజంలో వ్యక్తుల మానసిక స్థాయిని కానీ సంస్కారాన్ని అద్దం పట్టట్లా. ఇప్పుడు ఒకప్పుడు అనసూయ మీద కామెంట్లు చేశారు అంటే ఏమన్నారు? అనసూయ బట్టలు సరిగా వేసుకోదు కాబట్టి మా ఇష్టం అని మాట్లాడారు. మరి రేణు దేశాయ్ మంచిగా బట్టలు వేసుకుంటుంది. ఆవిడ కాశీ వెళ్ళి కాశీలో ఫోటో పెడితే కూడా రాత్రి పూజకు రెడీ అని పెట్టాడు ఒకడు కామెంట్. ఇంకొకడు నీ రేట్ ఎంత, కుక్కల విషయం మాట్లాడిందని చెప్పి ఆవిడ ఏమీ తప్పు మాట్లాడలే కుక్కల విషయంలో. మనుషుల్లో ఎట్లా అయితే అగ్రెసివ్ మనుషులు ఉంటారో కుక్కల్లో కూడా అగ్రెసివ్ కుక్కలు ఉంటాయి. అట్లాంటి వాటిని గుర్తించి మనం వాటిని సమాజానికి దూరంగా తీసుకెళ్దాం. అవసరమైతే యుద్ధనే ఇచ్చేద్దాం, అంటే చంపేసేద్దాం. అంతేగాని కుక్కలన్నిటినీ ఆ గాట కట్టకండి అని చెప్పింది ఆవిడ. ఆవిడ మాట్లాడింది దాంట్లో తప్పేంటి? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నేను కూడా, అన్ని కుక్కలు ఒకలాగా ఉండవు. అక్కడక్కడ అగ్రెసివ్ కుక్కలు ఉంటాయి. ఈ అగ్రెసివ్ కుక్కలు ఉన్నప్పుడు ఆ కుక్కల్ని మనం వేరుగా పెడదాము అని అన్నది. దానికి మాట్లాడితే వాడెవడో నీ రేట్ ఎంత అన్నాడు కదా, కింద కామెంట్ ఇంకోడు ఈ ముసలి దానికి రేట్ ఏముంటుందిలే, ఇట్లా కాశీలో సన్యాసిలాగా బతకాల్సిందేలే. మొన్న ఆ ప్రెస్ మీట్లో కూడా అంతేనంట. ఆడెవడో వచ్చేసేసి దున్నపోతులా ఉన్నావు, కుక్కల గురించి అలా మాట్లాడతావేంటి, డైరెక్ట్ ఇదే మాట. అంతకుముందు ఆమె చాలా మామూలుగా మాట్లాడిందంట, చెప్తుంది. వాడు ప్రెస్ కూడా కాదు, ఇంత గమ్మత్తు. వచ్చేసి దున్నపోతులా ఉన్నావు అనేసరికి ఆమెకు సర్రన, అంటే కావాలని మనుషుల్ని రెచ్చగొట్టి మాట్లాడిచ్చి అదంతా మీడియాలో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇందుకే వదిలేశాడు. ఇప్పుడు గయ్యాళి భార్యలు ఒకవేళ ఉన్నంత మాత్రాన గయ్యాళి భార్యలు ఉన్న వాళ్ళు అందరూ వదిలేస్తున్నారా? లేదు పొగరుబోతు భర్తలు ఉంటే భరించుకుంటూ ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? అసలు ఒక మనిషిని గురించి మానవత్వం మర్చిపోయి, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనేది మర్చిపోయి ఈ విధమైన కామెంట్స్ చేయటం. ఆమె ఒకటే చెప్తుంది, నీకు యాక్షన్ చేయటం రాదు, నువ్వు అందంగా లేవు, ఇంత మాటల వరకు. నువ్వు కుక్కల గురించి నీకు ఇంత ప్రేమ ఉండటం కరెక్ట్ కాదు, కుక్కలు ఏం చేస్తాయో నీకు తెలుసా, ఎంతవరకు పర్వాలేదు. ఏదో కుక్క పంది అన్నంత వరకు పర్వాలేదు. ఇంకా శృతి మిస్తే నేను ఎందుకు ఊరుకోవాలి? పైగా ఆవిడ ఎప్పటి నుంచో ఆవిడ కామెంట్స్ అనేబుల్లో, కామెంట్స్ డిజేబుల్లో పెడుతుంది ఆమె. ఎందుకంటే ఇట్లాంటి కామెంట్స్ వస్తాయని తెలిసే ఎవరన్నా పంపిస్తుంటారంట ఆవిడకి ఇలా మాట్లాడుతున్నారు అని. సరే ఈమె పబ్లిక్ అప్పీల్ పెట్టింది, ఇలా మాట్లాడకండి, మీ ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉంటారు కదా ఎట్లా. అయితే అయినా లేదు, అయినా ఇష్టారీతిన పోయి నీ మాజీ మొగుడిని అడుగు, ఎందుకు నా మీద ఇట్లాంటి ట్రోలింగ్ చేస్తున్నారు అంటే. సరే ఈ విధంగా చూసి 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 ఇంకా నాకు భరించే ఓపిక లేదు, సహించే ఓపిక లేదు అని చెప్పి ఆవిడ మొన్న వేరే ఛానల్లో ఒక డిస్కషన్లో, పైగా ఇంకోటి ఇంకా దారుణమైన మాట, ఆమె పిల్లల్ని కుక్కలు కరిచి పిల్లలు చచ్చిపోవాలి, మళ్ళీ రేణు దేశాయ్ ఈ రేబీస్ వచ్చిన కుక్కలు రేణు దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ని కరవాలి. అసలు నాకు అనిపిస్తుంది, ఇంత విద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత వికృతం ఎందుకు అవుతున్నారు? ఇంత వికృత పోకడలు దేనికి అసలు? ఇంకొక మాట ఏంటంటే, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు హిందువులే. ఆవిడ హిందూ మతాన్ని ఆచరిస్తుంది, అంటే కాశీ వెళ్తుంది,
ఆమెకు అక్కడే ప్రశాంతంగా ఉంటుందంట, కాశీ వెళ్తుంది. మరి మీ హిందూ మతానికి సేవ చేసుకునే మనిషికే, మీ హిందూ మతాన్ని ఆచరించే మనిషినే మీ హిందువులే ఇలా పీక్కు తింటాం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా, వాళ్ళ వల్ల నష్టం అవుతుంది, వీళ్ళ వల్ల నష్టం అవుతుంది, అదని ఇదని మాట్లాడుతున్నారు. ఈ దేవుణ్ణి నమ్మని వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది, ఇలా మాట్లాడుతున్నారు కదా. మరి ఆవిడ నమ్ముతుందిగా. ఏ ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా రేణు దేశాయ్ మీద ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని? అసలు రేణు దేశాయే కాదు, ఏ మహిళ గురించి మాట్లాడటానికి వీల్లేదు, అలాగే ఏ పురుషుడి గురించి మాట్లాడటానికి వీల్లేదు. ఆత్మగౌరవం అనేది మహిళలకు ఎంత ఇంపార్టెంటో పురుషులకు కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరిని ట్రోల్ చేసే హక్కు లేదు. అసలు ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి మహిళల పట్ల ఈ ట్రోలింగ్కి వ్యతిరేకంగా అవగాహన కలిగించే సంవత్సరంగా డిక్లేర్ చేసింది అంటే దీన్ని అర్థం చేసుకోండి. నాకు ఆమె చెప్తుంటే నా నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది, ఒళ్ళు జలతరిస్తుంది కొన్ని డైలాగ్స్ వింటుంటే, ఆ స్క్రీన్ షాట్లు చూస్తుంటే, అని చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇంతలా ఒక మనిషి, ఆమె మళ్ళాంటి మనిషే కదా, ఒక మనిషిని ఇంత మీ వికృత ఆనందం ఏంటి అసలు? మీ ధైర్యం వల్ల ఒకటే, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మేము ఎవరికి తెలీదు, ఏమో ఆ మెకానిజం కూడా వస్తుందేమో, ఆగండి వచ్చిన రోజు తెలుస్తుంది. ఆమె అయితే ఇక నా వల్ల కాదు, నేను భరించలేను అని చెప్పి ఆమె అయితే కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు మొన్న అనసూయ విషయంలో కూడా చూసాం మనం. శివాజీ మాట్లాడిన మాటల తర్వాత అనసూయని అవసరానికంటే ఎక్కువగా లాక్కొచ్చి అనసూయని మాట్లాడిన మాటలు కావచ్చు, అనసూయని అసలు ఒక మహిళ బట్టల గురించి ఇట్లా మాట్లాడకూడదు అన్న వాళ్ళకు మాలాంటి వాళ్ళ మీద ఎలాంటి ట్రోలింగ్ చేశారో అన్నీ చూసాం. ఇది ఒక సమాచారాన్ని అందించే హక్కు ఎవరికైనా ఉంది, అలాగే వాక్ స్వాతంత్ర్యం కూడా ఉంది. ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ దాటేస్తే ఇవన్నీ లిమిట్ దాటేసిన కేసులు అన్నమాట, ఇలా మాట్లాడే కేసులన్నీ.